యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ఇంట్లో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ లైఫ్ లో మీ జీవితంలో అనేక మేలులు అనేక అద్భుతాలు దేవుడు జరిగించాలని కోరుకుంటా ఉన్నాను. మరి ప్రతిరోజు కదండి, మరి నిజంగా ఈరోజు దేవుడు నీ జీవితాన్ని ఒక నిర్ణయాత్మకమైన మాటలు నడిపిస్తున్నాడు కదండి. విశ్వాసం ద్వారా ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్నారా? అయితే దేవుడు మీకు జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. ఎందుకంటే దేవుడి మాట మీ జీవితంలో ఏం చేయబోతుందో ఒక కార్యరూపంగా దాల్చబోతుంది. కాబట్టి ఈ సమయం దేవునిది కదండి. హల్లెలూయా. ఈ వాగ్దానం ఇచ్చి మనల్ని ఎంతగానో బలపరుస్తూ దేవుడు మీకు సిద్ధపరిచిన ఈ ఆశీర్వాదాన్ని దేవుడు ఒక తలుపు తెరవబోతుంది వాగ్దానం ద్వారా. హల్లెలూయా. మరి ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, ఎంతమంది అయితే వినబోతున్నారో ఈ వాగ్దానాన్ని, మీ జీవితాన్ని దేవుడు మార్చగల దైవికమైన మాట అండి. హల్లెలూయా. నిజంగా విశ్వాసంతో స్వీకరిస్తున్నారా? అయితే కామెంట్ సెక్షన్ లో ఆమెను సెలవు ఇవ్వండి. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, ఆదికాండం 43వ అధ్యాయము 14వ వచనము. సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు మనుషుల హృదయాన్ని మార్చే దేవుని కరుణ ఆయన దగ్గర ఉంది కదండి. హల్లెలూయా. ఈరోజు దేవుని కరుణ నీ ముందుకు వెళ్తే మూసివేయబడిన హృదయాలు కూడా నీకు అనుకూలంగా మారతాయి కదండి. హల్లెలూయా. చాలా మంది అంటూ ఉంటారు కదండి, అక్క నేను ప్రార్థన చేసుకొని పోయినప్పుడు అధికారి కోపంతో ఉండేవారు కదండి. నా అధికారి నాతో ఈరోజు ప్రేమగా మాట్లాడారు, మా సమాధాన పరచడం, భయపడుకుంటూ వెళ్ళినాను అని చెప్తా ఉంటాడు కదండి. అంటే యాకోబు కుమారుడు ఐగుప్తునకు పంపుతున్నప్పుడు ఆ సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట కనికరించిండు కదండి. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించిండు, ఆయన భయంతో వెళ్ళిండు. దేవుడు వారి కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు నువ్వు కూడా భయంతో వెళ్తున్నావా? మరి దేవుడు ఖచ్చితంగా యాకోబు వలె దేవుడు నీకు కార్యం జరిగించబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతుండు. నీ జీవితంలో అనేక కార్యాలు జరిగించబోతున్నాడు. కాబట్టి మరి నిజంగా ఈరోజు దేవా, నా ఉద్యోగంలో కావచ్చు, నా జాబ్ దగ్గర కావచ్చు, నా వ్యాపారంలో కావచ్చు, కోర్టు విషయంలో కావచ్చు, లేకపోతే వివాహ విషయంలో కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, దేవా ఏదైనా ముఖ్యమైన పని కొరకు నేను వెళ్ళినప్పుడు వారిని కలవాల్సి వచ్చినప్పుడు కదండి, మరి ల్యాండ్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు అండి, మరి ముఖ్యమైన వ్యక్తులను ఈరోజు కలవడానికి పోతున్నావా? అయితే దేవుని కరుణ ముందుగా ఉండాలనుకుంటున్నావా? అయితే ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు కఠినమైన హృదయ సహితము దేవుడు వారిని మృదుగా చేయగలడు. మృదువైన మాటలు మాట్లాడే విధంగా చేస్తాడంట. ఈరోజు కఠిన ఆత్మల దగ్గరకు వెళ్తున్నావేమో కదండి, నీకు సరిగా న్యాయం తీర్చలేని వారి దగ్గరికి వెళ్తున్నావేమో, వాళ్ళు మూర్ఖంగా మాట్లాడుతున్నారేమో, వారికి కరుణ లేదేమో అండి. కానీ దేవుని బలమైన మాటలను ఎత్తి పట్టుకొని ప్రార్థించినప్పుడు ఆయన కరుణ నీతో ఉందంట. మనుషుల తీర్పు కాదు, దేవుని అనుగ్రహము మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది కదండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుడు నిన్ను కరుణించాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఎంతమంది అయితే దేవుని వైపు చూస్తున్నారు, దేవుని వైపు మాట్లాడుతున్నారా, దేవుని అంగీకరిస్తున్నారా? యేసయ్యా, నిజంగా ఈ వాగ్దానం నా పరిస్థితిని, నా భవిష్యత్తుని మార్చబోతుంది యేసుప్రభా. నిజంగా ఈరోజు నువ్వు ఆలస్యం చేస్తున్నావు కావచ్చు, కానీ ఎన్నటికీ విఫలం కాదని నేను నమ్ముతున్నాను యేసుప్రభా. నా కొరకు పరలోకం నుండి వచ్చిన ప్రత్యేకమైన వాగ్దానం అనేది నమ్ముతున్నాను యేసుప్రభా అని ఎవరైతే నమ్ముతున్నారో మరి కామెంట్ సెక్షన్ లో ఆమెను సెలవు ఇవ్వండి. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసుప్రభా. ఎంతమంది ఉదయకాల వాగ్దానం చూస్తున్నారు యేసయ్యా, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం, గొప్ప ఆశ్చర్యం, మేలు చేయండి యేసుప్రభా. వారి జీవితంలో అనేక కార్యాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు యేసుప్రభా, వాళ్ళ లైఫ్ లో వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలుగును గాక. నైనా నువ్వే సహాయం చేయండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యం జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల దయచేయండి. ఈ రోజు ఎంతమంది అయితే కృంగిపోయి నలిగిపోయి ఉన్నారు యేసయ్యా, వారి జీవితంలో అనేక మేలులతో నింపండి, అనేక ఆశీర్వాదాలతో నింపండి యేసయ్యా. శాంతి, సమాధానం, నెమ్మది కలుగును గాక యేసుప్రభా. ఈ రోజు నైనా ఐసీలో ఉన్న స్వస్థత విడుదల కలిగించిన, మరణ పడకలు ఉన్న వారు స్వస్థత విడుదల దయచేయండి యేసుప్రభా. నేను ఎంతమంది జాబ్స్ లేక బాధపడుతున్న, జాబ్స్ దయచేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ కాలేకపోతున్న వారు జ్ఞాపకం చేసుకోండి. నేను దేవా, ఎంతమంది స్కూల్స్, కాలేజ్ రాకపోవాలి, ప్రయాణం తోడుగుండండి యేసుప్రభా. ఎగ్జామ్స్ రాస్తున్నారు, రాయబోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్క్స్ వాళ్ళు పాస్ అవుట్ సహాయం దయచేయండి యేసయ్యా. మీరే కార్యం చేయండి యేసుప్రభా, అద్భుతం జరిగించండి. నేను నువ్వే సహాయకుడు యేసుప్రభా. ఎంతమంది బిజినెస్ లో మంచి లాభాలు దయచేయండి. సైకిల్ డ్రైవింగ్ నుంచి నేను దేవా ఫ్లైట్ డ్రైవింగ్ వరకు యేసుప్రభా, ప్రతి వెహికల్ చుట్టూ అగ్నికంచమైన డ్రైవింగ్ చేస్తున్న ప్రతి డ్రైవింగ్ లో తోడుగా ఉండండి యేసుప్రభా.
ఎంతమంది యవనస్తులు పాపంలో లోకంలో జీవిస్తున్న వారందరినీ నేను దేవా ఆత్మీయంగా ఉండటకు సహాయం తెచ్చిన యేసుప్రభు సర్వసత్యంలోకి నడిపించిన ఎవరు నరకడానికి పాత్రలు కావటకు సహాయం చేయని రాజ్యానికి ఎత్తబడే సంఘానికి ప్రతి ఒక్క ఆత్మను సిద్ధపరిచేయండి. ప్రతి సంఘాన్ని ప్రతి మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకొని పరిచర్ని జ్ఞాపకం చేసుకొని వారి పరిస్థితులు మార్చండి. అమాస పుణ్యం కేసిన మంత్రశక్తి కూలిపోవాలి యేసుప్రభు. ప్రతి అనారోగ్యం బలహీనత తీసివేయండి. ఉద్యాపం తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకొని మోకాల నొప్పులు తీసివేయండి యేసుప్రభు. నేను పరిస్థితులతో బాధపడుతున్న స్వస్థత విడుదల కలిగించేసి అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న విడుదల కలిగించిన ఉద్యోగం దేవ వ్యాపారంలో తోడుగా ఉండండి, వ్యవసాయంలో తోడుగా ఉండండి యేసుప్రభు. మరి రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం యేసు, స్వస్థత కొరకు విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం యేసు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల కలుగు చేయండి యేసుప్రభు. అద్భుతం ఆశ్చర్యం మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు అంధకర శక్తుల నుంచి విడుదల కలుగచేసి ఇంకా ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఇంకా ఏ సమస్య అయితే వారు చెప్పి ఏకీభవిస్తున్నారేసే వారి జీవితంలో వారి కుటుంబాలు నెరవేర్చబడును గాక యేసయ్యా. అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్.